ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటారు. మా హీరో స్పెషల్స్ అంత కాదు మీ కలెక్షన్. మా హీరో నైజాం కలెక్షన్ అంత లేదురా. మీ హీరో బతుకు అలా కొట్టేసుకుంటారేంట్రా? నిజంగా తప్పు బ్రదర్. అది మనం ఏం చేయలేము. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకంటే అందరం మన హీరోలే కాబట్టి. గుండె మీద చెయ్యేసి చెప్పు, మహేష్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? సినిమా పేరు తెలిసిన ప్రతి వ్యక్తి ఫ్యాన్ అయిపోయాడు. అల్లు అర్జున్ అంటే మాకు ప్రపంచం, పవర్ స్టార్ మహేష్ బాబుకే పోటీ. దానికో పొలిటికల్ కలర్ ఉంటుంది. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ట్రోలింగ్ చేసి తొక్కేద్దామని చూస్తే మాత్రము అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు నాల హీరో. ఈ పోటీలు పిల్ల ఇప్పుడు మా హీరో బొచ్చ ముందు ట్రోల్ చేస్తుంది. బుచ్చ పగిలిపోద్ది గొడుగులు ఒక్కొక్కడికి. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు. ఆ సినిమా ఇట్టు భయ్యా, కొంతమంది అభిమానులు సంబంధం లేకుండా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఎవరైనా ట్రోల్ చేస్తే గలీజ్ మాట్లాడుతూనే కంట్రోల్ చేసుకుంటున్నాను. బూతులు మాట్లాడటం, తిట్టుకోవడం. బూతులు వస్తాయి ఇక నాకు. నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసుకురాలా? అది నా సంస్కారం. ఏం చూసినా నీ అబ్బ హీరోలంటే మాకు ఇష్టం అన్నా. వాళ్ళంటే పిచ్చన్నా పిచ్చి. రామ్ చరణ్ కొడుకు చిరంజీ, చిరంజీ. జై ఎన్టీఆర్. రామ్ చరణ్ మాకు తెలియదు అసలు, ఇంకా షో పడలేదు, మేము చూస్తాం ఇప్పుడు. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది చాలా అగ్రెసివ్ అయిపోయింది అంట. 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. ఎలా ఉన్నాం రా మేము, చాలా పాజిటివ్ ఉంటాం. 2016లో మాట పెరిగి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని చంపేశాడు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని ప్రభాస్ ఫ్యాన్ 2016లో ఏదో గొడవ కారణంగా చంపేశాడు. బెంగళూరులో మా హీరో గొప్ప అని తెలుగు యాక్టర్స్ కోసం అక్కడ కూడా ఒక గొడవ జరిగి పోలీస్ ఇన్వాల్వ్ అయ్యారు. 2022లో ప్రభాస్ గారికి ఒక బ్యానర్ కడుతూ ఒక ఫ్యాన్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి అక్కడే చనిపోయాడు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏమి చేయకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మారండి రా బాబు.